వెల్కమ్ టు స్పెషల్ హెల్త్ స్టోరీ. 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాల్లో భారతదేశం ముందుంది. పుట్టిన 28 రోజుల్లోనే చనిపోతున్న వాళ్ళు ప్రపంచంలో ఏడాదికి 4 లక్షల మంది శిశువులుంటే మన దేశంలో 1 లక్ష మంది ఉంటున్నారు. గర్భిణీలుగా సరైన టీకాలు తీసుకొని తల్లులకు పుట్టిన బిడ్డలే వాళ్లల్లో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే గర్భిణీలు తమ ఆరోగ్యాన్ని, బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తమ చేతుల్లో ఉన్న పని సకాలంలో అవసరమైన టీకా మందులు వేయించుకోవటం. టీకాల అవసరం, ఏ వ్యాధుల నిరోధానికి ఏ టీకాలు వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలని అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణకు ముందు నుంచే ఆరోగ్య సంబంధమైన అన్ని సూచనలు చేయటం డాక్టర్లకు అలవాటు. ఆ సూచనలు పాటించటం వలన గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం దాకా మాత్రమే కాకుండా ప్రసవం తర్వాత కూడా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. వాళ్లలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా వచ్చే అనేక ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది. అందుకే నివారించదగిన వ్యాధుల నుంచి కాపాడుకోవటానికి అవసరమైన టీకాలు తీసుకోవటం గురించి తెలుసుకోవటం అవసరం. ప్రస్తుతం టీకాలు వేసుకుంటున్న వారి సంఖ్య దేశంలో 61% ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 46% ఉంది. ఇటీవల కాలంలో డాక్టర్లు గర్భధారణకు ముందే టీకాల అవసరాన్ని చెబుతున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా తిరుగుతూ గర్భిణీలలో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డకి ధనుర్వాతం రాకుండా గర్భవతులు 2 టీకాలు తీసుకోవాలి. రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలి. అవి తల్లి బిడ్డల్ని బలంగా ఉంచుతాయి. పుట్టుకతో వచ్చే లోపాల నుండి ఫోలిక్ యాసిడ్ రక్షణ కల్పిస్తుంది. గర్భవతులకు ప్రసవ సమయంలో ధనుర్వాతం రావచ్చు. ఇది ప్రాణం తీసే వ్యాధి. అందుకే టీటీ ఇంజెక్షన్ను వేయించుకోవాలి. మొదట ఆరోగ్య కార్యకర్తను కానీ డాక్టర్ను కానీ కలిసినప్పుడు మొదటి మోతాదు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 నెల 2వ మోతాదు వేయించుకోవాలి. ఎటొచ్చి టీటీ తీసుకోవటం ప్రసవానికి 1 నెల ముందు లోపల జరిగిపోవాలి. ఈ ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల ప్రసవ సమయంలో తల్లికి, తర్వాత నవజాత శిశువుకి ధనుర్వాతం రాదు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ టీకా అసలు తీసుకోకూడదు. సాధారణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే తీసుకోవాలి. 6 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఖచ్చితంగా టీకాలు తీసుకోవాలి. చిన్నమ్మవారు అని కూడా పిలిచే తట్టు వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పొంగు లేదా రుబెల్లా రావటానికి అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ తీసుకొని మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పొంగు వస్తే తీవ్ర దుష్ఫలితాలు ఉంటాయి. తట్టు పొంగుకు సంబంధించిన వైరస్లు వివిధ వైరస్ కుటుంబాలకు చెందినవి. కానీ ఈ రెండింటి పోలికలు మాత్రం దగ్గరగా ఉంటాయి. ఒకరి నుంచి మరొకరికి దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తాయి. ఇన్ఫెక్షన్ తర్వాత జ్వరం వస్తుంది. చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి. పుట్టుకతో పొంగు వ్యాధి రావటానికి ప్రధాన కారణం 90% వరకు తల్లి అవుతుంది. గర్భం దాల్చిన మహిళలకు మొదటి 10 వారాల్లోపు పొంగు వస్తే బిడ్డకు పుట్టుకతో ఆ వ్యాధి సంక్రమిస్తుంది. తల్లికి పొంగు వ్యాధి రావటం వల్ల గర్భస్రావం అవుతుంది లేదా శిశువుకి పుట్టుకతో లోపాలు తలెత్తొచ్చు. గుండె సంబంధిత వ్యాధులతో పాటు చెవిటి, మూగ, మెదడు దెబ్బతినటం, కంటి సమస్యలు రావచ్చు. మిజిల్స్ వైరస్ వల్ల తట్టు వస్తుంది. 4 రోజుల్లోనే చర్మం మీద దద్దుర్లు ఏర్పడతాయి. పొంగు మాత్రం ముక్కు, నోటు నుంచి కారుతున్న స్రావాల ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుంది. వ్యాక్సిన్ వేసుకొని వారికి పొంగు దాడి చేసే ప్రమాదం ఉంది. 9 నెలల్లోగా తట్టు నివారణకు 2 డోసులు వ్యాక్సిన్ వేసుకొని వారికి మిజిల్స్ వైరస్ సంక్రమిస్తుంది. తట్టు, పొంగు నివారణకు 2 డోసుల MMR వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. పొంగు వ్యాధి సంక్రమించిన గర్భిణికి వ్యాక్సిన్ ఇవ్వకపోవటమే ఉత్తమం. పొంగు వ్యాధిని నిర్ధారించడం చాలా కష్టం. రక్త పరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారణ చేసుకోవాలి. జ్వరం, దద్దుర్లు ఉంటే తట్టు లక్షణాలు అనుమానించి రక్త పరీక్ష చేయించాలి. గర్భిణీలందరూ టెటనస్ వ్యాధి నుంచి రక్షణ పొందటం అవసరం. దీనికి గతంలో టీకా ముందు వేయించినప్పటికీ గర్భం ధరించిన తర్వాత అదనంగా మరోసారి టీటీ వ్యాక్సిన్ ఇవ్వాలి. అపరిశుభ్రమైన పరిస్థితుల మధ్య బిడ్డకు జన్మనిస్తే తల్లి, పిల్లలిద్దరికీ టెటనస్ వ్యాధి వస్తుంది. నవ శిశువులకి ఇది ప్రాణాంతకం. గర్భిణీ టెటనస్ వ్యాధి రాకుండా టీకా మందు తీసుకోకపోతే ఈ వ్యాధి బ్యాక్టీరియా ఆమె శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆమె ప్రాణగండంగా మారతాయి. ప్రసవం జరిగాక బొడ్డు తాడును తెంపటానికి ఉపయోగించిన కత్తి శుభ్రంగా లేకపోయినా లేదా ఆ తాడుకు ఏదైనా అపరిశుభ్రం తగిలినా ఈ వ్యాధి సూక్ష్మక్రిములు పెరుగుతాయి.
శిశువు పుట్టాక మొదటి వారం రోజుల పాటు బొడ్డు తాడును అత్యంత పరిశుభ్రంగా ఉంచాలి. మహిళ తాను గర్భం దాల్చానని తెలిసిన వెంటనే మొదటి డోస్ తీసుకోవాలి. మొదటి డోస్ నుంచి నెల రోజుల తర్వాత రెండవ డోస్ తీసుకోవాలి. అయితే దీన్ని 2 వారాల కన్నా ఎక్కువ ఆలస్యం చేయకూడదు. అంటే మొదటి డోస్ తర్వాత 30 నుంచి 45 రోజుల మధ్య ఖచ్చితంగా తీసుకోవాలి. రెండో డోస్ తర్వాత 6 నుంచి 12 నెలల మధ్య లేదా ఆ తర్వాత మళ్ళీ గర్భం దాల్చినప్పుడు 3వ డోస్ వేసుకోవాలి. 3వ డోస్ తర్వాత ఏడాదికి లేదా ఆ తర్వాత మళ్ళీ గర్భం దాల్చినప్పుడు 4వ డోస్ వేసుకుంటే జీవితకాలం మొత్తం టెటనస్ వ్యాధి నుంచి రక్షణ పొందుతారు. మొత్తంగా చెప్పాలంటే గర్భధారణ గురించి ఆలోచిస్తున్న మహిళ ముందు జాగ్రత్తలో భాగంగా డాక్టర్ని సంప్రదించి టీకాల గురించి తెలుసుకోవాలి. ఎలాంటి వ్యాధుల నివారణకు ఎలాంటి టీకాలు అవసరమో తెలుసుకొని నడుచుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవటంతో పాటు పుట్టబోయే బిడ్డ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా టీకాలు తీసుకోవటం అవసరం. ఏ సమయానికి ఎంత మోతాదులో ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో ఒక క్రమ పద్ధతిలో అనుసరిస్తే ఆరోగ్యకరంగా ఉంటారు. నివారించదగిన వ్యాధుల నుంచి కావాల్సినంత రక్షణ లభిస్తుంది. అందుకే గర్భిణీల వ్యాక్సిన్లకు అంతగా ప్రాధాన్యం ఉంది.